మేము శాస్త్రం చెప్పింది ఒకే ఒక్క రోజు ఆదివారం. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఒక్కరోజు మనం ఏమి పట్టించుకోం కానీ మిగిలిన 6 రోజులు రకరకాల పేర్లు చెప్పి దీక్షలు పాటిస్తాం. చిత్రం ఏంటంటే ఇలా ఆ ఒక్కరోజు చేయకుండా ఈ 6 రోజులు మనం పొల్లు దండాలు పెట్టినా తలకిందులుగా తపస్సు చేసినా దానివల్ల పెద్ద ప్రయోజనమే ఉండదు. ఈ 6 రోజులు వదిలిపెట్టి ఆ ఒక్కరోజు మనం చేస్తే ఈ 6 రోజులు కూడా భగవత్ సేవలో భగవత్ కైంకర్యంలో మునిగిపోయినటువంటి ఫలితాన్ని మనకు ఒక్క ఆదివారం నాడు మనకిస్తుంది. అలాంటి ఆదివారాన్ని వదిలిపెట్టేసి మిగిలిన 6 రోజులు మనం రకరకాల పేర్లు చెప్తున్నాం. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక గ్రామం మొత్తం మనకి ఆదివారం నాడు మద్య మాంసాదుల యొక్క విక్రయాన్ని పూర్తిగా గ్రామంలో నిషేధించింది అని నేను వింటున్నాను. ఈ మధ్య కాలంలో మన శాస్త్రం మీద మన ఆగమాల మీద విశ్వాసంతో అది చాలా సంతోషించదగ్గ విషయం. అంత గొప్ప వారం మనకి ఆదివారం. రెండవది ఆదివారం నాడు మనకి షష్ఠీ తిథి కలిసి వచ్చింది. మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మంగళవారం మాత్రమే కాదు ఆదివారం నాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి వారంగా తీసుకుంటాం. అలాంటి రోజున మనకి షష్ఠీ తిథి రావడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. వివాహం కావాలి అంటే కుజదోషం వల్ల వివాహం అవ్వని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి, సంతానం కలగనటువంటి వాళ్ళకి, అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే షష్ఠీ ఆదివారం కలిసి ఉండడం వల్ల మనకి ఇటువంటి ఫలితం వస్తుంది. అందున ఆశ్వయుధ మాసం శరన్నవరాత్రుల్లో మనకి 6వ రోజుగా ఇవాళ ఉంది. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి నవరాత్రుల్లో శారదా నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అత్యంత ముఖ్యమైనవి. అలాంటి వాటిల్లో మనం ఉన్నాం. ఇది మనకి సమయం యొక్క ప్రత్యేకత. ఇకపోతే రెండవది మనం చేసుకున్నటువంటి ప్రదేశం. మామూలుగా భగవత్ పూజకి భగవత్ కైంకర్యానికి ఉత్తమోత్తమైనటువంటి ప్రదేశాలుగా 3 ప్రదేశాలని చెప్తారు. వాటిని మొట్టమొదటి దాన్ని జీవనదీ తీరం అంటాం. మనం ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉండేటువంటి నదీ తీరం. రెండవది మహనీయులు తపస్సు చేసినటువంటి పర్వతపాదం. మూడవది స్వయంభూమూర్తులైనటువంటి దేవతా సన్నిధానం. ఈ 3 ప్రదేశాల్లో ఏ ఒక్కటి దొరికినా మనకి తెలియకుండా జరిగినటువంటి పొరపాట్ల తాలూకా ఫలితాన్ని తీసేసి మనం చేసిన దానికి 10ంతల ఫలితాన్ని మనకు అందిస్తాయి. ఈ 3 లక్షణాల్లో ఏదో ఒక్క లక్షణం కలిగిన దాన్ని పట్టుకోవడం మనకి చాలా తేలిక. అదే ఈ 3 లక్షణాల్లో ఏ 2 లక్షణాలు కలిసి ఉన్న ప్రదేశాన్ని పట్టుకోవాలన్నా కొద్దిగా ప్రయత్నం చేయాలి. కానీ బోల్డన్ని క్షేత్రాలు ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి అలాంటి క్షేత్రాలు. కొంచెం కష్టపడితే పట్టుకోవచ్చు. ఈ 3 లక్షణాలు కలిసి ఉన్నటువంటి ప్రదేశాన్ని పట్టుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకంటే చాలా తక్కువగా, చాలా అరుదుగా ఉన్నాయి ఇలాంటి ప్రదేశాలు. అలాంటి వాటిల్లో మనకి విజయవాడ కూడా ఒకటి. కృష్ణా తీరం, ఇంద్రకీల పర్వతపాదం, కనకదుర్గ మల్లేశ్వర స్వామి వాళ్ళ సన్నిధానం. అలాంటి ఈ ప్రదేశం మనకిచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుందంటే మనం చేసిన దానికి 10ంతల ఫలితాన్ని కృష్ణా నది మనకు అందిస్తుంది. దాన్ని 10ంతలు చేసి 100ంతల ఫలితాన్ని ఇంద్రకీల పర్వతం ఇస్తుంది. దాన్ని 10ంతలు చేసి 1000ంతల ఫలితాన్ని మల్లేశ్వర స్వామి వారు మనకు అనుగ్రహిస్తారు. దానిని 10ంతలు చేసి కనకదుర్గ అమ్మవారు మనకి ఫలితాన్ని 10,000 సార్లు చేసిన ఫలితాన్ని అందిస్తుంది. ఎందుకలా అమ్మవారు విడిగా స్వామివారు విడిగా అందిస్తారు అంటే మనం చండీ సప్తసతిలో ఏ జగజ్జనని గురించి అయితే స్తోత్రం చేస్తూ ఉన్నామో अनाद्यनन्तरूपां त्वां जननीं सर्वदेहिनां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम्. जात्यादिरूपेण स्थितां त्वां
परमेश्वरीं श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम् व्यक्ताव्यक्तस्वरूपेण हृद्यं व्याप्य व्यवस्थितां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम् भक्तानन्दप्रदां पूर्णां पूर्णकामकरीं परां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम् अन्तर्याम्यात्मना विश्वम् आपूर्य हृदि संस्थितां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम् सर्पदैत्य विनाशार्थं लक्ष्मीरूपां व्यवस्थितां श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम् या दातुं संस्थितां करवीरके श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम् सर्वाभयप्रदां देवीं सर्वसंशयनाशिनीं श्रीविष्णुरूपिणीं वन्दे महालक्ष्मीं परमेश्वरीम्